చేతగాని కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మా అర్సాపల్లి ప్రాంతానికి వచ్చి ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఏదైతుందో రైతు అవగాహన సదస్సు కోసం వచ్చి రైతులకు తెలియపరచడానికి వచ్చిన మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఇకపోతే ఇప్పుడు ఇక్కడ అర్సాపల్లిలో అసైన్ భూమి ఏదైతే ఉందో 30-35 ఎకరాలు ఉంటుంది సార్. పోయిన ప్రభుత్వంలో ధరణిలో కలపలేదు. మరి వచ్చిన ఈ ప్రభుత్వం కనీసం ఈ అసైన్ భూమి రైతులు తాత ముత్తాతల నుంచి వాళ్ళు రైతు పంటలు వేసుకుంటున్నారు కాబట్టి కనీసం ఆ రైతు దయదాల్చి ఏ ప్రభుత్వం దయదాల్చలేకపోయింది. కనీసం కాంగ్రెస్ పార్టీ దయదాల్స్తారేమో అనుకున్నాం. మరి దీంట్లో ఆ పార్టీకి పెట్టేది అసైన్ భూమి. ఎందుకంటే రైతు ఈ భూమిని అమ్ముకుంటలేడు. అమ్ముదామని పోతే మేము కొనలేని పరిస్థితి రైతు దారుణంగా ఉంది సార్. రిక్వెస్ట్ ఏంటంటే మా తరఫు నుంచి ఇది రైతుకు అసెంబ్లీ ఉంటే రైతుకు ఇచ్చే అధికారాన్ని దాన్ని సవరణ చేయాలని కోరండి సార్. బాధలు తట్టుకోలేక అమ్మలేకపోతున్నాడు, వాళ్ళు కొనలేకపోయిన పరిస్థితి ఈ అసెంబ్లీలో దారుణంగా రైతు ఏడుస్తున్నారు. నా కళ్ళ ముందే నేను చూస్తున్నాను. అయితే ఇంకొకటి, ఈ భూమి గ్రామీణ ప్రాంతం సరే, ఈ గ్రామీణ ప్రాంతంలో ఏవైతే పాత ఇళ్ళు ఉన్నాయో ఈ పాత ఇళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ ఇళ్ళని దాన్ని రైతుకు అక్కడ ఉన్న ప్రజలు ఏం అర్థమైతలేదు. ఇది వ్యతిరేక చేస్తే వాళ్ళని మనం చూసినాం, ప్రజలు చూస్తున్నాం, మీరు చూస్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఈరోజు కలెక్టర్ మన ఊళ్ళోకి వస్తున్నా చాలా సంతోషపడతాను. ఎందుకని ఈ బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా మా రైతులు పంట పొలాలని వడ్లు వడపోసుకొని ఉన్నారు సార్. ప్రభుత్వం ఏమన్నదంటే 24 గంటలు 8 గంటలు వడ్లు తీసుకుంటామని చెప్పింది. మరి ఈరోజు ఈ అసెంబ్లీ నుంచి అకాల వర్షం వచ్చింది సార్. ఆ రైతు ఏడుస్తుంటే నేనేమనుకున్నా కలెక్టర్ మధ్యాహ్నం దాకా వస్తున్నాను, వచ్చే వాళ్ళకు ఇక్కడ ఉన్న తెలిసిన వాళ్ళు కలెక్టర్కు ఆర్డీఓకు చెప్తారేమో, మరి పొద్దుగా సాయంత్రం వెళ్ళిపోతాయేమో. లేదు 9 గంటల 6 గంటల నుంచి అక్కడే బైపాస్ ఉంటారు సార్. చూసిన 9 గంటలు కూడా భయానికి కలెక్టర్ వస్తుండేమో, వెళ్ళిపోతాయేమో అని అనుకున్నా. కానీ మరి ఇది అధికారుల నిర్లక్ష్యం సార్. లేదు కలెక్టర్ గారు తెలపలేకపోతున్నారని ఒక ఒపీనియన్స్ నాకు వచ్చేసారు.